హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మరో కొత్త మోడల్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ ఇల్లు చూసారా? ఇది కూడా 1 సెంట్లో అద్భుతంగా కట్టిన మరో మోడల్ హౌస్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా రంగులతో అలంకరించారు. అలాగే డిజైన్ కూడా చాలా బాగుంది. డోర్ కూడా ప్రత్యేకంగా వీళ్ళు కూడా తయారు చేయించుకున్నారంట. సూపర్గా ఉంది లోపలైతే ఇల్లు. అందుకనే మేము ఇది కూడా తీసుకొచ్చాం మీ ముందుకి. ఒకసారి లోపల కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఫ్రంట్ ఎలివేషన్ కూడా టైల్స్ అతికిచ్చారు. బాగా నీట్గా కట్టించుకున్నారనమాట. 1 సెంట్లో అయినా కూడా అన్ని అందులోనే చక్కగా ముచ్చటగా ఉండేటట్టు కట్టించుకున్నారనమాట. లోపలికి వెళ్దాం. ఇక ఇదిగోండి ఫ్రంట్ ఎలివేషన్ చూడండి ఒకసారి మీరు కూడా. డోర్ కూడా చాలా బాగుందనమాట. వీళ్ళు డబల్ డోర్ అయితే పెట్టించుకున్నారు. ఇక్కడ ఈశాన్య మూలన అయితే మోటార్ వచ్చింది, ట్యాప్స్ పెట్టుకున్నారు. అందరూ అయితే సింగిల్ డోర్ పెట్టుకుంటారు, వీళ్ళైతే డబల్ డోర్ పెట్టించుకున్నారు, చేయించుకున్నారంట. ఇదిగోండి, ఇది మేడ మీదకి వెళ్ళే మెట్ల దారి అనమాట. మెట్ల కింద బాత్రూమ్ అయితే పెట్టించుకున్నారు. వీళ్ళు లోపలైతే బాత్రూమ్ పెట్టించుకోలేదంట. ఈ మెట్ల కింద మాత్రమే బయటే బాత్రూమ్ వచ్చేలా యూజ్ చేసుకున్నారు. చూడండి ఒకసారి బాత్రూమ్ కూడా చూద్దామండి. లోపల ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి బాత్రూమ్ కూడా చాలా నీట్గా అయితే క్లాస్ గా కట్టించుకున్నారు. షవర్ కూడా వచ్చింది బాత్రూమ్ లో. చూడండి టైల్స్ అన్ని కూడా చాలా క్లాస్ గా వేయించుకున్నారు. చాలా బాగుంది. నాకైతే సింపుల్ గా నచ్చింది. పెద్ద రిచ్ గా లేదు, తక్కువగా లేదు, క్లాస్ గా బాగుంది. చాలా అందంగా ఉందన్నమాట. చూసారు కదా. ఇప్పుడు ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. చూసారు కదా, అదిగోండి ఒకసారి మీరు కూడా బయట నుంచి ఎలా ఉంటుందో ఒకసారి వాకిలి చూడండి. ఇదిగోండి ఒకసారి డోర్ గురించి మళ్ళీ చెప్తాను. ఈ డోర్ అయితే ప్రత్యేకంగా డబల్ డోర్ వీళ్ళే చేయించుకున్నారంట. అందరూ అయితే సింగిల్ డోర్ మాత్రమే పెట్టించుకుంటారు. వీళ్ళు మాత్రం డబల్ డోర్ కావాలని చెప్పి ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు. డిజైన్ చాలా బాగుంది కదా, చాలా బాగుంది, రిచ్గా ఉంది డిజైన్ చూస్తుంటే. డబల్ డోర్ అయినా కూడా అందంగా ఉంది వాకిలికి. ఇదిగోండి డోర్ తీసాను. ఇది హాల్ అనమాట. హాల్లో విండో వచ్చింది. పైన సీలింగ్ చూసారా? డిజైన్ బాగుంది కదా, సూపర్గా ఉంది. ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు, కొన్ని డెకరేట్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు, సామాన్లు కూడా పెట్టుకోవచ్చు. కబోర్డ్స్కి డోర్లు అయితే పెట్టించలేదు, డోర్స్ తర్వాత పెట్టించుకుంటారంట. ఒకసారి సీలింగ్ చూసేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉందన్నమాట. చూడండి లోపల బాత్రూమ్ లేకుండా బయట కట్టించుకున్నారు కాబట్టి హాలు చాలా పొడుగు వచ్చింది. ఈ వీడియో ఈ హౌస్ తీయటానికి కెమెరా సరిపోలేదన్నమాట. ఆ డిజైన్ తీయటానికి చాలా కష్టమైంది. కానీ కష్టపడైనా సరే మీ ముందుకి డిజైన్ తీసుకురావాలని చెప్పి తీసాము. చూడండి మా వారైతే చాలా కష్టపడి తీసుకొచ్చారు ఈ వీడియో. అసలు ఆ కెమెరా ఫోన్ సరిపోలేదు, అంత కష్టమైందనమాట. అప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇంత కష్టపడి ఈ వీడియో డిజైన్ మీ ముందుకు తీసుకొచ్చినందుకు ఒక చిన్న లైక్ కొట్టి సపోర్ట్ మాత్రం తప్పకుండా చేయండి. మీ సపోర్ట్ కోసం మేము ఎంతగానో కష్టపడి ఎదురు చూస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఇక బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇది బెడ్రూమ్ డోర్ అనమాట. సింగిల్ డోర్ పెట్టుకున్నారు. బెడ్రూమ్కి సింపుల్గా అయితే డోర్ పెట్టించుకున్నారు. పెద్ద క్లాస్గానే ఉంది చూడటానికి. అయితే పెద్ద రిచ్గా లేకుండా సింపుల్గా పెట్టించుకున్నారు. ఇళ్లలోకి అయితే జాయిన్ అయ్యారు. అయితే ఇక్కడ ఉండట్లేదు, ఓన్లీ ఒక బెడ్ అలా పడుకోవడానికి కొన్ని సామాన్లు తెచ్చుకున్నారు. ఇదిగోండి బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ కూడా సూపర్గా ఉంది. చూడండి అదిరిపోయిందనమాట. లైటింగ్, ఆ కలర్స్ కానీ మామూలుగా లేదు. కొద్దిగా హౌస్ వర్క్ ఉంటే చేయించుకుంటున్నారంట, తర్వాత జాయిన్ అవుతారు. ఇదిగోండి ఇక్కడ కూడా
బట్టలు పెట్టుకోవడానికి చూడండి కబోర్డ్స్ పెద్ద పెద్దవి కట్టారు. వీటికి కూడా డోర్స్ పెట్టించలేదు, తర్వాత పెట్టించుకుంటారనమాట. ఇక్కడ బీరువా పట్టిద్ది. పైన మనకి పాత సామాన్లు ఏమైనా ఉన్నా, స్టోరేజ్ సామాన్లు ఏమైనా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. చిన్న హౌస్ అయినా చాలా అందంగా అన్ని సామాన్లు కూడా పట్టే విధంగా కట్టుకున్నారనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక విండో వచ్చింది బెడ్రూమ్ లో. గోడలకి పెయింటింగ్స్ కూడా చాలా నీట్గా అందంగా వేయించుకున్నారు. చాలా బాగుంది. బెడ్రూమ్ లో డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీ అభిప్రాయం ఏంటి? బెడ్రూమ్ లో నచ్చిందా లేకపోతే హాల్లో నచ్చిందా? ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే బెడ్రూమ్లోది నచ్చింది. మీ అభిప్రాయం ఎలా ఉంటుందో మాకు కూడా తెలియాలి కదా. దాన్ని బట్టి మేము కూడా మరిన్ని వీడియోస్ పెట్టడానికి మాకు అవకాశం దక్కుతుంది అనుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, ఒకసారి మొత్తం కూడా మళ్ళీ చూపిస్తున్నాను. చూసారు కదా. ఇక మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇది కిచెన్ అన్నమాట. చిన్న కిచెన్ అయినా కూడా చూడటానికి చాలా ముచ్చటగా ఉంది ఫ్రెండ్స్. లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం. బయట నుంచి చూసారు కదా. ఇదిగోండి కిచెన్లోనే దేవుడి గది కూడా వచ్చింది. కిచెన్లో కూడా సామాన్లన్నీ కూడా పట్టే విధంగా కబోర్డ్స్ అయితే కట్టించుకున్నారు. ఇక్కడ కూడా డోర్స్ పెట్టించుకోవాలా. అదే ఆ కొంత పని మిగిలిందనే ఇంకా వీళ్ళు ఇళ్లలోకి చేరారు కానీ జాయిన్ అవ్వాలా. ఇక్కడ ఆ మిగిలిన పని కూడా చేయించుకుంటూ ఉన్నారనమాట. కబోర్డ్స్ డోర్స్ పెట్టకముందే మనం వీడియో తీసేస్తాం. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ కబోర్డ్స్ వాళ్ళు జాయిన్ అయినాక వీలైతే ఒకసారి తీస్తాము. ఇదిగోండి ఇది దేవుడి గది. కిచెన్లోనే దేవుడి గది వస్తే చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. ఇక్కడ ఇదిగోండి షింక్ పెట్టించుకున్నారు. కిచెన్ వాళ్ళకు కూడా గ్రానైట్ డ్రై వేయించుకున్నారు. కిచెన్లో కూడా ఒక విండో వచ్చింది. ఇక్కడ కూడా గ్యాస్ స్టవ్, మిగిలిన సామాన్లు, మిక్సీ అన్నీ కూడా సామాన్లన్నీ పట్టే విధంగానే కిచెన్ కూడా కట్టించుకున్నారనమాట. చిన్న కిచెన్ అయినా కూడా చాలా ముచ్చటగా అన్ని సామాన్లు పట్టే విధంగా భలే కట్టించుకున్నారు కదా. నాకైతే భలే నచ్చింది. ఇలాంటి చిన్న కిచెన్లు అంటే నాకు భలే ఇష్టం ఫ్రెండ్స్. మీకైతే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయం ఇక్కడ కూడా తెలియజేయండి. కిచెన్ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కిచెన్ విషయంలో కూడా మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు కిచెన్ మాత్రం సూపర్గా నచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కొంతమంది కొలతలు అడుగుతున్నారు. దాని గురించి మేము షార్ట్ వీడియో ఒకటి చేస్తాం. తప్పకుండా అది కూడా చూడండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో అడగండి. ఈసారి నుంచి రిప్లై ఇస్తాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ